సముద్రపు లోతుల్లో మన కళ్ళకు అందని ఒక అందమైన ప్రపంచం ఉంది. అక్కడే జలకన్యలు నివసిస్తారు. వారికి చేపలతో మాట్లాడే శక్తి ఉంటుంది. వారికి జుట్టు పొడవుగా, తోక చేపతోకలాగా ఉంటుంది. మనలాగే వాళ్ళు కూడా జీవితాన్ని గడుపుతారు. ఆశ, నిరాశ అన్నీ వాళ్ళ జీవితంలోనూ ఉంటాయి. సముద్రపు లోతుల్లో ఒక అందమైన రాజ్యం ఉండేది. అక్కడి రాజు సముద్రపు దేవుడు, రాణి సముద్రాదేవి. వారికి ఒకే ఒక అందమైన కుమార్తె. ఆమె పేరు సాగరిక. ఆమె చాలా తెలివైనది. ఆమె ఒక సాధారణమైన జలకన్య కాదు. ఆమెకు మానవ రూపం కూడా ఉండేది. సముద్ర గర్భంలోనూ అలాగే భూమి మీద జీవించే శక్తి ఆమెకు ఉంది. సాగరిక అందంలో చంద్రునిని, మనసులో సముద్రపు లోతుల్ని మించింది. ఆమెకు చేపలతో మాట్లాడే శక్తి ఉంది. సముద్రపు జీవులన్నీ ఆమెను ప్రేమించేవి. సముద్రపు లోకం అంటే ఆమెకు చాలా ఇష్టం. కానీ సముద్రం ఉపరితలం మీద ఉన్న ప్రపంచాన్ని ఆమె చూడాలని అనుకుంటుంది. ఒకరోజు సముద్రపు ఉపరితలం నుండి ఒక అద్భుతమైన శబ్దం వినిపించింది. సాగరిక ఆ శబ్దాన్ని విని పైకి ఈదుకుంటూ వచ్చింది. సాగరికకు సముద్రం ఉపరితలం మీద ఒక అందమైన ప్రపంచం కనిపిస్తుంది. ఆకాశం నీలం రంగులో ఉండి సూర్యుడు మెరుస్తూ ఉంటాడు. ఆకాశంలో ఎగురుతున్న పక్షులను, భూమి మీద పచ్చదనం చూస్తుంది. అవి ఎంత అందంగా ఉన్నాయో అని అనుకుంటుంది. అక్కడ చూసిన దృశ్యం ఆమెను ఆశ్చర్యపరిచింది. ఆమె ఆ దృశ్యాన్ని చూస్తూ అలా ఉండిపోయింది. ఆమెకు భూమి మీద జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కోరిక పుడుతుంది. ఒకరోజు ఆమె తన రాజ్యం బయటికి వెళ్లాలనే కోరిక సాగరికను వెంటాడింది. ఆమె తన తల్లి దగ్గరకు వెళ్ళి సముద్రం బయటకు వెళ్లాలని ఉంది అని అడుగుతుంది. అప్పుడు ఆమె తల్లి సముద్రం బయట ప్రపంచం చాలా ప్రమాదకరమైనదని హెచ్చరించింది. అయినా సాగరిక తన కోరికను వదులుకోలేక బాధపడుతూ ఉంటుంది. అప్పుడు సాగరిక బాధపడడంతో ఆమె తల్లి సముద్రపు రాణి ఆమె కోరికను అర్థం చేసుకొని అనుమతి ఇస్తుంది. కానీ ఒక షరతు పెడుతుంది. అమ్మా సాగరిక, నువ్వు సాధారణమైన జలకన్యవు కావు. నువ్వు సముద్రంలోనూ అలాగే భూమి మీద కూడా జీవించే శక్తి నీకు ఉంది. నీవు సముద్రంలో మాత్రమే జలకన్యలాగా ఉంటావు. భూమి మీదకు వెళ్ళగానే మానవుల రూపంలాగా మారిపోతావు అని అంటుంది. ఆమె తల్లి మాటలు విని సాగరిక చాలా ఆనందిస్తుంది. తను కూడా మనిషి రూపంలో భూమి మీద ఉండొచ్చు అని ఆనందించింది. కానీ ఒక షరత్తు ఉందని చెప్పాను కదా, ఆ షరత్తు ఏమిటి అంటే నీవు భూమి మీద ఎక్కువ రోజులు ఉండడం మంచిది కాదు. అక్కడి అందాలను చూసి వెంటనే మన సముద్రపు లోకానికి వచ్చేయి. కానీ భూమి మీద ఎవరితోనూ ప్రేమానురాగాలు పంచుకూడదు. అలా చేస్తే నీవు నీ శక్తులన్నీ కోల్పోయి మానవ రూపాన్ని కోల్పోతావు అని చెప్పింది. చివరికి సాగరిక తన తల్లి అనుమతితో ఒకరోజు సముద్రం ఉపరితలం వైపు ఈదుకుంటూ సముద్రం నుండి బయటకు వస్తుంది. ఆమె రూపం మొదటిసారిగా మానవ రూపంలో మారుతుంది. మనిషి రూపంలో ఆమె చాలా అందంగా ఉంది. ఆమె శరీరంపై సూర్యుని కాంతి పడింది. ఆ కాంతితో ఆమె మరింత అందంగా కనిపిస్తుంది. అలా కొంత దూరం నడుచుకుని వెళ్ళేటప్పటికి మొదటిసారిగా చీకటి పడింది. భూమి మీద చూసిన సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఆమెను ఆశ్చర్యపరిచాయి. ఆమెకు భూమిపై ప్రతిదీ కొత్తగా ఉంది. సాగరిక అలా నడుచుకుంటూ పక్కనే ఉన్న ఒక అడవిలోకి వెళ్ళి అక్కడే పడుకుంటుంది. మరునాడు ఉదయం అడవిలోని చెట్లను చూసి వాటిని తాకుతూ వెళ్తుంది. అక్కడ ఉన్న పుష్పాలను చూసి చాలా అందంగా ఉన్నాయని అనుకుంది. చెట్ల మీద ఉన్న పక్షులను చూసి చాలా ఆనందపడింది. అలా అడవిలో ప్రతి చెట్లు, పక్షులు ఆమెకు కొత్తగా అనిపించాయి. ఆమె అలా నడుచుకుంటూ వెళ్ళగా
అక్కడ ఒక చెరువు కనిపించింది. సాగరిక వెంటనే ఆ చెరువు దగ్గరకు వెళ్ళి అందులో ఉన్న చేపలను చూసి చాలా ఆనందించింది. ఆ చేపలన్నిటితోనూ మాట్లాడడం మొదలుపెట్టింది. ఇంతలో ఒక పెద్ద ఏనుగు అక్కడకు చెరువులో నీళ్లు తాగడానికి వచ్చింది. సాగరిక ఆ ఏనుగును చూస్తూ అలా ఉండిపోయింది. అప్పుడు ఆ ఏనుగు ఆమెను చూసి తన తొండంతో నీరు జల్లింది. సాగరిక ఆ ఏనుగుతో మాట్లాడాలని ప్రయత్నించింది. కాని ఆ ఏనుగు నీళ్లు చల్లి వెంటనే అక్కడ నుండి వెళ్ళిపోయింది. కొంతసేపటికి ఆ చెరువు నుండి బయలుదేరి అలా అడవిలో తిరుగుతూ ఉంటుంది సాగరిక. అప్పుడు ఆమెకు ఒక యువకుడు కనిపించాడు. ఆ యువకుడి పేరు విజయ్. విజయ్ తెల్లటి మేఘాలతో కప్పబడిన పచ్చని కొండల మధ్య ఉన్న ఒక చిన్న అడవి గ్రామానికి చెందిన యువకుడు. ఆ గ్రామం అడవి పక్కనే ఉండేది. విజయ్ చాలా తెలివైనవాడు. కానీ అతని కుటుంబం చాలా పేద కుటుంబం. విజయ్కి తల్లి ఒక్కతే. ఆమె చాలా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటుంది. రోజురోజుకి ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుంది. విజయ్ తన తల్లి ఆరోగ్యం కోసం చాలా బాధపడుతూ ఉంటాడు. ఆ గ్రామంలో వైద్యుడు లేకపోవడం వల్ల పెద్దలు చెప్పిన అడవిలో దొరికే మూలికలతో తన తల్లికి వైద్యం చేస్తూ ఉంటాడు. తల్లిని కాపాడుకోవాలనే తపనతో మూలికల కోసం ప్రతిరోజు అడవిలో తిరుగుతూ ఉంటాడు. అలా అడవిలో తిరిగినప్పుడు తనకు కనిపించిన కొత్త కొత్త చెట్లు గురించి, తనకు పరిచయం అయిన జంతువుల గురించి తన తల్లికి పక్కనే కూర్చొని చెప్పుతూ ఆమెకు మనోధైర్యాన్ని కలిగిస్తూ ఆమె ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తుంటాడు. అలా అడవిలో తిరుగుతున్న విజయ్ని సాగరిక చూస్తుంది. ఆ విజయ్ కూడా సాగరిక వైపు చూసి నవ్వి ఆశ్చర్యపోయాడు. అతను ఎప్పుడూ ఇంత అందమైన స్త్రీని చూడలేదు అని అనుకున్నాడు. అతను వెంటనే సాగరిక దగ్గరకు వెళ్ళి పరిచయం చేసుకుంటాడు. నా పేరు విజయ్. నేను ఇక్కడి దగ్గరలో ఉన్న చిన్న గ్రామంలో ఉంటాను. మరి మీ పేరు ఏంటి అని అడిగాడు. అప్పుడు ఆమె తాను ఒక జలకన్య అని, సముద్ర గర్భం నుండి వచ్చానని చెప్పకుండా నా పేరు సాగరిక, సముద్రం దగ్గరలో మా ఇల్లు అని చెప్తుంది. అప్పుడు విజయ్, నువ్వు అడవిలో ఒక్కదానివే ఏం చేస్తున్నావు? అసలే ఈ అడవిలో చాలా ప్రమాదకరమైన జంతువులు ఉంటాయి అని అంటాడు. అప్పుడు సాగరిక, నాకు అడవి అంటే చాలా ఇష్టం. అడవిని, ఇక్కడ ఉన్న జంతువులను చూడడానికి వచ్చాను అని అంటుంది. అప్పుడు విజయ్ ఇలా అంటాడు, అడవిలోని జంతువుల భాష నాకు అర్థమవుతుంది. నేను ఈ అడవిలోని ప్రతి జంతువుతోనూ మాట్లాడగలను. నాకు అడవిలో మొక్కల గురించి, జంతువుల గురించి చాలా బాగా తెలుసు అని చెప్పాడు. ఈ అడవిలో ఎన్నో రకాల వృక్షాలు, జంతువులు ఉన్నాయి. వాటిని నేను నీకు చూపిస్తాను అని అంటాడు. సాగరిక కూడా విజయ్కి సముద్రం గురించి, సముద్రపు జీవుల గురించి చెప్పింది. సముద్రంలోని ఉన్న చేపలతోనూ నేను మాట్లాడతాను అని చెప్పింది. విజయ్ సాగరికకు అడవిలో ఎంతో అరుదుగా కనిపించే చెట్లను చూపించి తన స్నేహితులైన జంతువులను పరిచయం చేశాడు. అడవిలోని జంతువులను చూసి ఆమె ఆశ్చర్యపోయింది. ప్రతి జంతువుతోనూ సాగరిక స్నేహం చేసింది. అడవి ఆమెకు ఒక రకమైన శాంతిని ఇచ్చింది. కానీ ఈ ఆనందంతో ఎంతో కాలం ఉండలేను అని అనుకున్నది. వారిద్దరూ కలిసి మాట్లాడుకుంటూ అడవి అంతా తిరిగారు. పక్షుల రాగాలు వినేవారు. జింకలు ఆటలు ఆమెకు చాలా ఆనందాన్ని కలిగించాయి. అలా వారిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. విజయ్ మంచితనం సాగరికను బాగా ఆకర్షించింది. అలా వారిద్దరూ రోజూ కలిసి అడవిలో తిరుగుతూ మాట్లాడుకుంటూ గడిపేవారు. విజయ్ తల్లికి అనారోగ్యం బాగా ఎక్కువైంది. అతను తల్లి కోసం ఎంతో బాధపడేవాడు. ఒకరోజు విజయ్ తన తల్లి అనారోగ్యం గురించి సాగరికతో చెప్పాడు. సాగరకన్య విజయ్ బాధ చూడలేక తన శక్తిని ఉపయోగించి తన తల్లిని కాపాడాలని అనుకుంటుంది. మరునాడు ఉదయం సాగరిక తన దివ్యశక్తితో కొన్ని మూలికలతో ఔషధాన్ని తయారు చేస్తుంది. ఆ ఔషధాన్ని విజయ్కి ఇచ్చి తన తల్లికి ఈ ఔషధాన్ని తాగించమని చెప్తుంది. ఆ ఔషధాన్ని తాగిన తన తల్లి కొంత సమయానికే అనారోగ్యం అంతా పోయి ఎంతో ఆరోగ్యంగా మారుతుంది. ఎంతో కాలం నుండి అనారోగ్యంతో బాధపడుతున్న
తన తల్లిని ఆరోగ్యవంతురాలుగా చూసి విజయ్ చాలా సంతోషిస్తాడు. వెంటనే విజయ్ సాగరిక దగ్గరకు వెళ్ళి ఇలా అంటాడు, నా జీవితంలో నీలాంటి అమ్మాయిని ఎప్పుడూ చూడలేదని కృతజ్ఞతలు చెప్పి నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను అని చెప్పాడు. సాగరిక కూడా విజయ్ని చాలా ఇష్టపడుతుంది. కానీ తన తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. కానీ తన రహస్యాన్ని విజయ్కి చెప్పడానికి భయపడుతుంది. తాను ఒక సాగరకన్య అని తెలిస్తే విజయ్ తనను ఇష్టపడడేమో అని భయపడుతుంది. ఆమెకు విజయ్తో గడిపిన ప్రతి క్షణం చాలా ఆనందాన్ని ఇచ్చింది. కానీ సాగరిక తన గురించి విజయ్కి ఏమి చెప్పాలా అని ఆలోచించింది. ఆమె తన నిజమైన రూపం గురించి చెప్పాలా లేక మానవుల రూపంలో ఉండాలా అని సతమతమవుతూ ఉంటుంది. విజయ్ చూపించిన ప్రేమానురాగాలతో తన తల్లి చెప్పిన మాటలు పదే పదే గుర్తుకు వస్తాయి. మానవుల ప్రేమానురాగాలకు లోబడితే తను మానవ రూపాన్ని కోల్పోతానని, తిరిగి ఎప్పుడు మానవ రూపం ధరించలేనని గ్రహించి అతని మీద ప్రేమ ఉన్నా తన నిజమైన ప్రపంచం సముద్రమే అని తెలుసుకుంటుంది. తరువాత రోజు సాగరిక విజయ్ దగ్గరకు వెళ్ళి తన గురించి నిజాన్ని చెప్తుంది. తాను ఒక సాగరికన్య అని, తనకు ఎన్నో అద్భుతమైన శక్తులు ఉన్నాయని, ఆ శక్తితోనే తన తల్లిని ఆరోగ్యవంతురాలుగా చేసిందని, తాను ఎక్కువ కాలం భూమి మీద ఉండలేనని, మానవుల ప్రేమానురాగాలకి లోబడిన మరోసారి మానవ రూపాన్ని ధరించలేనని చెప్తుంది. సాగరిక మాటలకు విజయ్ మొదటిలో బాధపడినా ఆమెను అర్థం చేసుకుంటాడు. వాళ్ళు విడిపోవడం కష్టమే అయినా స్నేహం ఎప్పుడూ వాళ్ల మధ్య ఉంటుందని అనుకుంటారు. ఆ తరువాత సాగరిక సముద్రంలోకి వెళ్లవలసిన సమయం వస్తుంది. విజయ్ సాగరిక ఇద్దరూ కలిసి సముద్రం దగ్గరగా వెళ్లారు. అప్పుడు సాగరిక విజయ్తో, నేను నిన్ను నీ స్నేహాన్ని మరిచిపోలేను, నేను తిరిగి మళ్ళీ వస్తాను అని చెప్తుంది. ఆమె చెప్పిన మాటలకు విజయ్కు బాధ కలిగినా సాగరికను సంతోషంగా పంపించడానికి సిద్ధమవుతాడు. అప్పుడు సాగరిక విజయ్కి వీడ్కోలు చెప్తూ తన కళ్ల ముందే సాగరికన్యలాగా మారి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోతుంది.